శ్రీ మహాగణాధిపతయే నమః, శ్రీమాత్రే నమః. మాచిరాజు భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం. ఆగస్టు 17వ తేదీ నుంచి ఆగస్టు 23వ తేదీ వరకు మేషాది ద్వాదశ రాశులకి వారఫలాలు ఏ విధంగా ఉంటాయో, వారం మొత్తం యోగించాలంటే ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో, ఏ దేవీ దేవతల ఆలయ దర్శనం చేసుకోవాలో, ఏ మంత్రాలు జపించుకోవాలో, ఏ స్తోత్రాలు పఠించుకోవాలో, సకల దేవతా స్వరూపమైన గోమాతకు ఎలాంటి ఆహారం తినిపించాలో, ఎలాంటి ద్రవ్యాలు దానం ఇవ్వాలో, ఈ వారంలో ఏ గ్రహాలు యోగిస్తున్నాయో, ఏ గ్రహాలు యోగించటం లేదో, ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ వారం వారఫలం ఏ విధంగా ఉండబోతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా మేషరాశి వాళ్ళకి రవి 5వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. కాబట్టి మేషరాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లల వల్ల కొద్దిగా టెన్షన్ పడే అవకాశం ఈ వారం ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళకి సంబంధించి విద్య కానీ, ఉద్యోగం కానీ, వ్యాపారం కానీ, వివాహం కానీ ఏదో ఒక రకంగా మేషరాశి వాళ్ళు వాళ్ళ పిల్లల్లో మగపిల్లల వల్ల ఈ వారం టెన్షన్ పడే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అలాగే బుధుడు 4వ స్థానంలో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. అంటే మేషరాశి విద్యార్థులకి ఈ వారం చాలా బాగుంది. విద్యారంగంలో మంచి ర్యాంకులు తెచ్చుకుంటారు. నెంబర్ 1గా విద్యారంగంలో ఉంటారు. కొత్తగా జాబ్ కోసం ఇంటర్వ్యూస్కి వెళితే మేషరాశి వాళ్ళు క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మేషరాశి వాళ్ళకి బిజినెస్ కూడా ఈ వారం చాలా బాగుంటుంది. బిజినెస్లో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ లాభాలు పొందగలుగుతారు. కుజుడు 6వ ఇంట్లో ఉన్నాడు. ఇది కూడా అనుకూలమే. మేషరాశి వాళ్ళు అప్పులు క్లియర్ చేయగలుగుతారు. అవసరానికి డబ్బులు చేతికి అందుతాయి. పెద్ద మొత్తంలో అప్పులు కూడా క్లియర్ చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో బాగా డబ్బులు సంపాదిస్తారు. బ్యాంక్ లోన్లు అనేవి శాంక్షన్ అవుతాయి. ప్రాపర్టీస్ కొనే యోగం ఉంది. తక్కువ రేటుకు మంచి ప్రాపర్టీ కొనుక్కోవటం, అలాగే ఎక్కువ రేటుకు మంచి ప్రాపర్టీ అమ్మటం, ఇలాంటివన్నీ చేసుకోగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాల పరంగా కూడా మంచి లాభాలు అనేవి కనిపిస్తున్నాయి. సోదరుల వల్ల మంచి ప్రయోజనాలు ఉంటాయి. సోదరులతో ఉన్న గొడవలన్నీ తొలగిపోతాయి. అలాగే ఈ వారంలో శుక్రుడు 3, 4 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 3వ సంచారం యోగించట్లేదు. తర్వాత 3 రోజులు 4వ సంచారం చేస్తున్నాడు, అది యోగిస్తున్నాడు. అంటే గురు, శుక్ర, శనివారాల్లో శుక్రుడి బలం బ్రహ్మాండంగా ఉంది. బుధవారం వరకు శుక్రుడి బలం లేదు. గురువారం నుంచి శనివారం వరకు శుక్రుడు బ్రహ్మాండంగా యోగిస్తున్నాడు. దానివల్ల కళారంగంలో అవకాశాలు అందిపుచ్చుకోగలుగుతారు. సినిమా, టీవీ రంగాల్లో సక్సెస్ అవుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య అన్యోన్యత కూడా చివరి 3 రోజుల్లో చాలా బాగుంటుంది. అంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం బుధుడు చాలా బాగున్నాడు, కుజుడు చాలా బాగున్నాడు, శుక్రుడు కూడా చివరి 3 రోజుల్లో వారాంతంలో యోగిస్తున్నాడు. కాబట్టి రవికి సంబంధించిన పరిహారాలు చేసుకుంటే ఇంకా ఈ వారం మొత్తం మేషరాశి వాళ్ళకి అద్భుతంగా ఉంటుంది. రవికి సంబంధించి ఏం చేసుకోవాలంటే, రవికి అధిష్టాన దైవం విష్ణుమూర్తి కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రం చాంటింగ్ వినండి. ప్రతిరోజు కూడా ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మంత్రం వీలైనన్ని సార్లు చదువుకోండి. విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఎవరైనా సరే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ గోధుమలు ఎరుపు రంగు వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే మేషరాశి వాళ్ళకి ఈ వారం రవి బలం కూడా పెరుగుతుంది. బుధుడు, కుజుడు బ్రహ్మాండంగా ఉన్నారు. వారాంతంలో శుక్రుడు బాగున్నాడు కాబట్టి ఈ వారం మొత్తం అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృషభ రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 4వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. సూర్యుడి బలం లేదు. ఆఫీసులో టెన్షన్స్ ఉంటాయి. బాస్ వల్ల కానీ, కొలీగ్స్ వల్ల కానీ ఏదో ఒక ఇబ్బందులు ఉంటాయి. వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది. కష్టానికి తగిన రికగ్నైజేషన్ రావటం కష్టం అవుతుంది. అలాగే బంధువుల్లో కూడా కొద్దిగా ఇబ్బందులు ఉంటాయి. రాజకీయ రంగంలో ఇబ్బందులు ఉంటాయి. వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు ఉంటాయి. రవి బలం తక్కువగా ఉంది. బుధుడు 3వ స్థానంలో ఉన్నాడు, వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడి బలం కూడా తక్కువ ఉంది కాబట్టి వృషభ రాశి విద్యార్థులు కష్టపడి చదివితేనే ర్యాంకులు వస్తాయి, లేకపోతే ర్యాంకులు రావటం కష్టం. అలాగే కొత్త ఉద్యోగం కోసం ఇంటర్వ్యూస్కి వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కూడా కష్టంగానే ఉంటుంది. బిజినెస్ కూడా డల్గానే ఉంటుంది. కుజుడు 5వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే వృషభ రాశి పిల్లల్లో మగపిల్లల వల్ల ఇబ్బందులు కలిగే సూచనలు ఉన్నాయి. మగపిల్లలతో మాట పెరిగి గొడవలయ్యే అవకాశం ఉంది. వృషభ రాశి వాళ్ళు వాళ్ళ సంతానంలో మగపిల్లలతో మాట్లాడేటప్పుడు దురుసుగా మాట్లాడకండి. దురుసుగా మాట్లాడితే వాళ్ళతో గొడవలయ్యే అవకాశం ఉంటుంది. అలాగే శుక్రుడు ఈ వారం మొత్తం 2, 3 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం, తర్వాత 3 రోజులు 3వ సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 2వ సంచారం అప్పుడు బ్రహ్మాండంగా ఉంది. అంటే బుధవారం వరకు చాలా అద్భుతంగా ఉంది. బుధవారం వరకు శుక్రుడి బలం వల్ల వాక్చాతుర్యం ఉంటుంది,
దానివల్ల కావాల్సినవి పొందగలుగుతారు, పబ్లిక్ని అట్రాక్ట్ చేయగలుగుతారు. మొదటి 4 రోజుల్లో టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు ఉంటాయి. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. వారాంతంలో మాత్రమే కళారంగంలో వ్యతిరేకత, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కొన్ని డిస్ప్యూట్స్, సినిమా టీవీ రంగాల్లో అవకాశాలు కొత్తవి రాకపోవటం, టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు డల్ అవటం, ఇవన్నీ చివరి 3 రోజుల్లో జరుగుతాయి. కాబట్టి మొత్తం మీద పరిశీలిస్తే ఈ వారం రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. శుక్రుడు మాత్రం మొదటి 4 రోజులు కొంతవరకు అనుకూలంగానే ఉన్నాడు. రవి, బుధుడు ఈ 2 గ్రహాల బలం పెరగాలంటే విష్ణు పంజర స్తోత్రం రోజు చదువుకోవాలి. ప్రతిరోజు ఓం నమో భగవతే విష్ణవే అనే మంత్రం 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన గోధుమలు, నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే రవి బుధుల బలం పెరుగుతుంది. కుజుడి బలం పెరగటానికి ఓం సాం శరవణ భవ అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య అష్టకం చాంటింగ్ వినాలి. సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే కుజుడి బలం పెరుగుతుంది. మొదటి 4 రోజుల్లో శుక్రుడి బలం ఉంది కాబట్టి పెద్దగా ఇబ్బంది లేదు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకి ఈ పరిహారాలు చేసుకుంటే వృషభ రాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 3వ స్థానంలో ఉన్నాడు. ఎక్సలెంట్గా ఉన్నాడు. ఆఫీసులో తిరుగుండదు. మిథున రాశి వాళ్ళకి జాబ్ పరంగా మంచి గ్రోత్ ఉంటుంది. ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. మంచి ఇంక్రిమెంట్తో ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. అలాగే ఆఫీసులో కొలీగ్స్ అనుకూలంగా ఉంటాడు. బాస్ ఫేవరబుల్గా ఉంటాడు. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. ఫాదర్ సైడ్ నుంచి రావాల్సిన ప్రాపర్టీస్ ఏమైనా ఉంటే అవి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ అందరూ అనుకూలంగా మీకు సపోర్ట్గా ఉంటారు. అలాగే బుధుడు ఈ వారం మొత్తం 2వ స్థానంలో యోగిస్తున్నాడు. అంటే మిథున రాశి విద్యార్థులకు ఎక్సలెంట్గా ఉంటుంది. మంచి ర్యాంకులు వస్తాయి. ఎడ్యుకేషన్లో టాప్లో ఉంటారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మిథున రాశి వాళ్ళకి క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే యోగం బలంగా ఉంది. బిజినెస్ కూడా మిథున రాశి వాళ్ళకి ఈ వారం బ్రహ్మాండంగా ఉంటుంది. బుధుడు బాగున్నాడు కాబట్టి విద్యారంగం, ఉద్యోగ రంగం, వ్యాపార రంగంలో తిరుగుండదు. కుజుడు మాత్రం 4వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అర్ధాష్టమ కుజదోషం అంటారు. ప్రాపర్టీస్ కొన్నా అమ్మినా జాగ్రత్తగా డీల్ చేసుకోవాలి. రియల్ ఎస్టేట్లో మాత్రం అంత గొప్పగా ఉండదు. అప్పులు ఇవ్వకుండా జాగ్రత్త పడాలి. బ్రదర్స్తో కొంచెం జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే వాళ్ళతో డిస్ప్యూట్స్ పెరుగుతాయి. శుక్రుడు ఈ వారం మొత్తం 1, 2 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 1వ సంచారం, తర్వాత 3 రోజులు 2వ సంచారం. మొదటి 4 రోజులు జన్మల్లో ఉన్నప్పుడు విలాసాలు ఎక్కువ ఉంటాయి. ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో ఎక్సలెంట్గా విందు వినోదపరమైన కార్యక్రమాల్లో పాల్గొంటారు. భోగాలు అనుభవిస్తారు. బ్రహ్మాండమైన విందు భోజనాలు చేస్తూ ఉంటారు. గురు, శుక్ర, శనివారాల్లో మాటలతో ఎదుటి వాళ్ళని ఆకట్టుకుంటారు. వాక్చాతుర్యంతో పనులు పూర్తి చేసుకుంటారు. లేడీస్ సపోర్ట్తో పనులు పూర్తి చేసుకుంటారు. కళారంగంలో సక్సెస్ పొందుతారు. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. శుక్రుడు ఈ వారం మొత్తం ఎక్సలెంట్గా ఉన్నాడు. కాబట్టి బుధుడు బాగున్నాడు, శుక్రుడు బాగున్నాడు, రవి బాగున్నాడు, కుజుడు ఒక్కడే బాలేడు. కాబట్టి కుజుడి బలం పెరగటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. ప్రతిరోజు సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చదువుకోవాలి లేదా వినాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి మంత్రం, చాలా శక్తివంతమైన మంత్రం, ఓం శరవణ భవాయ నమః రోజు 21 సార్లు చదువుకోవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు తినిపించాలి. 1.25 కేజీ కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు కుజుడు కూడా యాక్టివేట్ అవుతాడు. కుజుడి బలం కూడా పెరుగుతుంది. మొత్తం మీద మిథున రాశి వాళ్ళకి ఈ వారం అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి. వారఫలం చాలా బాగుంది. కుజుడి పరిహారాలు చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం రవి 2వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ఆఫీసులో మాట వల్ల గొడవలు పెరుగుతాయి. ఆఫీసులో బాస్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. కొలీగ్స్తో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి. మాట అదుపులో పెట్టుకోకపోతే మాత్రం ఆఫీసులో గొడవలయ్యే అవకాశాలు కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం కనిపిస్తున్నాయి. పాలిటిక్స్లో కూడా జాగ్రత్తగా మాట్లాడాలి, లేకపోతే ఇబ్బందులు ఎదురవుతాయి. తండ్రి వైపు బంధువులతో కానీ తండ్రితో కానీ జాగ్రత్తగా మాట్లాడాలి. మీ మాటను ఒక ఆయుధంలాగా ఉపయోగించాలి. అవసరమైన చోట అవసరమైనంత మేరకే మాట్లాడాలి. లేకపోతే ఆఫీసులో అయినా కానీ, తండ్రి వైపు బంధువులతో అయినా కానీ, రాజకీయాల్లో అయినా కానీ గొడవలు ఎక్కువయ్యే అవకాశాలు ఉన్నాయి. అలాగే బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. బుధుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నప్పుడు విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం వెళితే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వటం కష్టం. బిజినెస్లో కూడా కొంత ఫ్లక్చుయేషన్స్, బిజినెస్ డల్గానే ఉంటుంది. కుజుడు 3వ స్థానంలో బాగున్నాడు. కుజుడు బాగున్నాడు కాబట్టి కర్కాటక రాశి వాళ్ళ కుజుడు 3వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి
బ్రదర్స్తో ఉన్న డిస్ప్యూట్స్ క్లియర్ అయిపోతాయి. బ్రదర్స్ ఫేవరబుల్గా అయిపోతారు. బ్రదర్స్ మీకు అనుకూలంగా మారతారు. మీకు కావాలంటే ప్రాపర్టీస్ కూడా వాళ్ళ వల్ల పొందే యోగం ఉంది. వాళ్ళ సపోర్ట్ వల్ల ప్రాపర్టీస్ కొనగలుగుతారు, లేదా మంచి రేటుకు ప్రాపర్టీ అమ్మగలుగుతారు. భూములు, గృహాలు, స్థలాలు, పొలాల పరంగా ఎక్సలెంట్గా ఉంది. రియల్ ఎస్టేట్లో బ్రహ్మాండమైన డీల్ ఒకే అయ్యి లాభాలు వస్తాయి. అప్పులు క్లియర్ చేస్తారు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ చేసుకోగలుగుతారు. ఇవన్నీ కూడా ప్రయోజనాలుగా చెప్పాలి. అంటే కుజుడు బాగున్నాడు కాబట్టి ప్రాపర్టీస్ ఆస్పెక్ట్లో, రియల్ ఎస్టేట్ ఆస్పెక్ట్లో, అప్పుల ఆస్పెక్ట్లో, బ్యాంక్ లోన్ల ఆస్పెక్ట్లో, బ్రదర్స్ ఆస్పెక్ట్లో చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. అయితే శుక్రుడు 12, 1 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 12వ సంచారం. ఖర్చు ఎక్కువ ఉంటుంది. ఆది, సోమ, మంగళ, బుధ ఖర్చులు బాగా ఉంటాయి. 12లో శుక్రుడు ఉన్నాడు కాబట్టి లైఫ్ పార్ట్నర్ చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉంటాయి. కానీ గురు, శుక్ర, శనివారాల్లో శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. వారాంతానికి వచ్చేసరికి బ్రహ్మాండమైన విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. డబ్బు లాభం ఉంటుంది, లేడీస్ సపోర్ట్ ఉంటుంది, వైఫ్ హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది, లైఫ్ పార్ట్నర్ బాగుంటుంది, అనుకూలంగా ఉంటుంది, కళారంగంలో సక్సెస్ ఉంటుంది. మొదటి 4 రోజుల్లో శుక్రుడు బాగాలేకపోయినా చివరి 3 రోజుల్లో శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి అనుకూల ఫలితాలే పొందుతారు. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళకి వారాంతంలో శుక్రుడు బాగున్నాడు, వారం మొత్తం కుజుడు బాగున్నాడు. రవి, బుధుడు ఈ 2 గ్రహాలే బాలేవు. రవి బలం పెరగటానికి రోజు సూర్యాష్టకాన్ని చదువుకోండి. ఓం సవిత్రే నమః 12 సార్లు చదువుకోండి. సూర్యాష్టకం విన్నా మంచిదే. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. బుధుడి బలం పెరగటానికి గం గణపతయే నమః రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చదవటం కానీ వినటం కానీ చేయండి. గణపతి ఆలయ దర్శనం చేయండి. కొబ్బరి నూనె దీపం గణపతి దగ్గర పెట్టి గరిక ఎర్ర పుష్పాలు ఆయనకు సమర్పించండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. అది చేస్తే బుధుడి బలం పెరుగుతుంది. రవి, బుధుడికి పరిహారాలు చేసుకుంటే కర్కాటక రాశి వాళ్ళకి ఈ వారం అంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి సింహరాశి. సింహరాశి వాళ్ళకి రవి జన్మంలో ఉన్నాడు. రవి జన్మంలో ఉన్నప్పుడు ఆరోగ్య సమస్యలు ఉంటాయి, హెల్త్ ఇష్యూస్ ఖచ్చితంగా వస్తాయి. హెల్త్, ఐస్ రిలేటెడ్ కానీ, హార్ట్ రిలేటెడ్ కానీ ఏదో ఒక హెల్త్ ఇష్యూ, హెడేక్ ఎక్కువ వస్తూ ఉంటుంది. సింహరాశి వాళ్ళు ఈ వారం హెడేక్ సమస్యతో బాధపడుతూ ఉంటారు. ఆఫీసులో చికాకులు ఉంటాయి, వర్క్ లోడ్ ఎక్కువ ఉంటుంది, రికగ్నైజేషన్ తక్కువ ఉంటుంది. రవి జన్మంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తాడు. తండ్రి వైపు బంధువులతో గొడవలయ్యే అవకాశాలు ఉంటాయి. బుధుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. విద్యార్థులు కష్టపడి చదివినా ఎక్స్పెక్ట్ చేసిన ర్యాంకులు రావు. ఇంటర్వ్యూకి వెళ్ళినా అంత బాగా పర్ఫామ్ చేయలేరు. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే ఇంటర్వ్యూలో ఎంత బాగా ప్రిపేర్ అయ్యి వెళ్ళినా అంత పర్ఫామ్ చేయలేరు. బిజినెస్లో కూడా ఎంత బాగా కష్టపడి బిజినెస్ చేసినా అంత గొప్పగా లాభాలు రావు. కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడు. కోపం వల్ల కుటుంబంలో గొడవలు అవుతాయి. ఫ్యామిలీలో గొడవలు రాకుండా ఉండాలంటే కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. శుక్రుడు 11, 12 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 11వ సంచారం బాగుంది. ధనలాభం ఎక్సలెంట్గా ఉంటుంది, లేడీస్ సపోర్ట్ ఉంటుంది. కానీ చివరి 3 రోజుల్లో గురు, శుక్ర, శనివారాల్లో శుక్రుడు డౌన్ అయిపోతున్నాడు. ఖర్చులు పెరుగుతాయి, లైఫ్ పార్ట్నర్తో గొడవలు అవుతాయి, లేడీస్ సపోర్ట్ తగ్గిపోతుంది, కళారంగంలో పెద్ద సక్సెస్ ఉండదు. మొదటి 4 రోజుల్లో మాత్రం కళారంగం ఎక్సలెంట్, లైఫ్ పార్ట్నర్తో ఎక్సలెంట్, లేడీస్ సపోర్ట్ ఎక్సలెంట్. చివరి 3 రోజుల్లో ఇవన్నీ డల్ అయిపోతాయి. అంటే సింహరాశి గ్రహాలు బాలేవు. రవి బాలేడు, బుధుడు బాలేడు, కుజుడు బాలేడు. శుక్రుడు స్టార్టింగ్లో బాగున్నాడు, ఎండింగ్లో బాలేడు. కాబట్టి రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకి మేజర్గా పరిహారాలు చేసుకోవాలి. రవి బలం పెరగాలంటే ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. అందులోనూ హెల్త్ ఇష్యూస్ వస్తాయి కాబట్టి ఆదిత్య హృదయం కంపల్సరీ. ఆదిత్య హృదయం వింటే మంచిది. రోజు అనుగ్రహం సూర్యుడిది కలగాలి అంటే అర్ఘ్యం ఇచ్చుకోండి. రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఎర్రపూలు కొన్ని వేసి తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ ఆ నీళ్లు మొక్కలో పోయండి. అప్పుడు ఆరోగ్యం మెరుగుపడుతుంది, ఆఫీసులో బాగుంటుంది. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. అప్పుడు రవి బలం పెరుగుతుంది. బుధుడి బలం పెరగాలి, వ్యయంలో బుధుడి దోషం పోవాలంటే గణపతి మంత్రం ఓం గం నమః రోజు 21 సార్లు చదవండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. బుధుడి బలం పెరుగుతుంది. గణపతి ఆలయ దర్శనం, ఆలయంలో 5 ప్రదక్షిణలు, ఆలయ ప్రాంగణంలో కొబ్బరి నూనె దీపం వెలిగించుకుంటే బుధుడు ఎక్సలెంట్గా ఉంటాడు. కెరీర్ ఆస్పెక్ట్ బాగుంటుంది. కుజుడు 2వ ఇంట్లో ఉన్నాడు. కోపం వల్ల కుటుంబంలో గొడవలు అవి తొలగిపోవాలంటే నరసింహస్వామి ఆలయ దర్శనం చేయటం, ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవటం, లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినటం చేయండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టడం,
కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు కుజుడి బలం కూడా పెరుగుతుంది. రవి బుధుడు కుజుడికి పరిహారాలు చేసుకోండి. శుక్రుడు వారం ప్రారంభంలో బాగానే ఉన్నాడు కాబట్టి పెద్దగా ఇబ్బందులు ఉండవు. అప్పుడు వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి సింహరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అనుకూలంగా ఉంటుంది. తదుపరి కన్యారాశి. కన్యారాశి వాళ్ళకి ఈ వారం రవి 12వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. ఆఫీసులో వెన్నుపోటు వస్తుంది, మిమ్మల్ని దెబ్బతీస్తారు, కష్టం మీది ఫలితం వేరే వాళ్ళది అన్నట్టు ఉంటుంది. ఆఫీసులో పాలిటిక్స్ జరుగుతాయి. రహస్య శత్రువులు మిమ్మల్ని ఖచ్చితంగా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది. కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. అలాగే మీ కష్టానికి రికగ్నైజేషన్ వేరే వాడికి వెళ్ళిపోయినా సహనంతో వ్యవహరించండి. ఓర్పుతో మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళండి. అలాగే బుధుడు మాత్రం 11వ ఇంట్లో ఎక్సలెంట్గా ఉన్నాడు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం సెలెక్ట్ అవుతారు. ఉన్న జాబ్లోనే మీ శ్రమను వేరే వాళ్ళు దోచుకొని వాళ్ళు డెవలప్ అవుతారు. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే మాత్రం కన్యారాశి వాళ్ళు క్వాలిఫికేషన్కి తగిన జాబ్ మంచి ప్యాకేజీతో వచ్చే అవకాశం ఉంటుంది. ఎడ్యుకేషన్లో టాప్ పొజిషన్లో ఉంటారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ర్యాంక్ కొడతారు, మంచి సీటు తెచ్చుకోగలుగుతారు. బిజినెస్ బ్రహ్మాండంగా ఉంటుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కన్యారాశి వాళ్ళకి బిజినెస్లో విపరీతమైన లాభాలు వస్తాయి. కుజుడు జన్మంలో వ్యతిరేకంగా ఉన్నాడు. ముక్కు మీద కోపం వల్ల రిలేషన్స్లో ఇబ్బందులు వస్తాయి. ముక్కు మీద కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. శుక్రుడు 10, 11 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 10వ స్థానంలో బాలేడు. చివరి 3 రోజుల్లో 11వ స్థానంలో బ్రహ్మాండంగా ఉన్నాడు. అంటే గురు శుక్ర శనివారాల్లో శుక్రుడు 11వ ఇంట్లో ఉండటం వల్ల లేడీస్ సపోర్ట్ వచ్చి బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ బ్రహ్మాండంగా ఉంటుంది. సినిమా సినిమా రంగాల్లో కొత్త అవకాశాలు, సంగీత నాట్య రంగాల్లో పేరు ప్రతిష్టలు ఇవన్నీ కూడా వస్తాయి. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్లో లాభాలు ఇవన్నీ కూడా మీకు గురు శుక్ర శనివారాల్లో కన్యారాశి వాళ్ళకి కనిపిస్తాయి. వారం ప్రారంభంలో శుక్రుడు వీక్గా ఉన్నా వారాంతంలో గురు శుక్ర శనివారాల్లో బ్రహ్మాండంగా ఉండి మంచి టాప్ పొజిషన్కి వెళ్ళేలాగా చేస్తాడు. అంటే కన్యారాశికి బుధుడు ఈ వారం ఎక్సలెంట్గా ఉన్నాడు. శుక్రుడు వారాంతంలో యోగించాడు కాబట్టి ఇబ్బంది లేదు. రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా ఓం సవిత్రే నమః అనే మంత్రం 12 సార్లు చదువుకోండి. అలాగే సూర్యుడికి రాగి చెంబులో నీళ్లు తీసుకొని కుంకుమ పువ్వు పొడి ఆ నీళ్లలో కలిపి కుంకుమ కలిపిన అక్షింతలు వేసి ఆ నీళ్లతో తూర్పు వైపు తిరిగి ఓం ఘృణి సూర్య ఆదిత్యం అని 12 సార్లు చెప్తూ అర్ఘ్యం ఇవ్వండి. అర్ఘ్యం ఇవ్వటం అంటే ఆ రాగి చెంబు నీళ్లు మొక్కలో వదిలిపెట్టాలి. 12 సార్లు వదిలిపెట్టాలి. నానబెట్టిన గోధుమలు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. ఇవి చేసుకుంటే రవి బలం పెరుగుతుంది. సూర్యాష్టకమైన ఆదిత్య హృదయమైన మీ వీలుని బట్టి వినటం కానీ చదవటం కానీ చేయండి. రవి బలం ఎక్సలెంట్గా పెరుగుతుంది. కుజుడు జన్మంలో ఉండి కోపం వస్తుంది కాబట్టి నరసింహస్వామి మంత్రం చదవాలి. ఓం నమో నారసింహాయ రోజు 21 సార్లు చదవాలి. లక్ష్మీ నృసింహ కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి. నరసింహస్వామి ఫోటో ఇంట్లో పూజ గదిలో ఉంటే వడపప్పు పానక నైవేద్యం పెట్టి దాన్ని ప్రసాదంగా స్వీకరించి అందరికీ పంచిపెట్టాలి. జన్మంలో కుజుడి దోషం తొలగిపోతుంది, కోపం తగ్గుతుంది, ఫ్యామిలీ రిలేషన్స్ దెబ్బతినవు. నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వడం చేయండి. కుజుడి బలం కూడా పెరుగుతుంది. కాబట్టి కన్యారాశి వాళ్ళు రవికి కుజుడికి పరిహారాలు చేసుకుంటే సరిపోతుంది. వారాంతంలో శుక్రుడి బలం ఉంది, వారమంతా బుధుడి బలం ఉంది. అప్పుడు వారమంతా యోగదాయకంగా ఉంటుంది. తదుపరి తులారాశి. తులారాశి వాళ్ళకి ఈ వారం రవి 11వ ఇంట్లో ఎక్సలెంట్గా యోగిస్తున్నాడు. అంటే ఆఫీసులో ప్రమోషన్ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. కొలీగ్స్ అనుకూలంగా ఉంటాడు, బాస్ ఫేవరబుల్గా ఉంటారు. ఆఫీసులో మీరు చక్రం తిప్పగలరు. ఈ వారం తులారాశి వాళ్ళకి ఆఫీసులో తిరుగుండదు. బ్రహ్మాండమైన టాప్ పొజిషన్కి వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అనుకూలిస్తాయి. మీ పొజిషను క్యాడరు పెరిగే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్తో కూడిన ఇంక్రిమెంట్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు, అగ్రికల్చర్ ఫీల్డ్లో చక్రం తిప్పుతారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్ ఉంటాయి. ఇన్ని ప్రయోజనాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. అయితే బుధుడు 10వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతుందంటే తులారాశి విద్యార్థులు హార్డ్ వర్క్ చేస్తేనే ర్యాంకులు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేసే తులారాశి వాళ్ళు క్వాలిఫికేషన్కి తగిన జాబ్ రావాలంటే జాబ్ కోసం ఎక్కువగా ప్రిపేర్ అవ్వాలి. బిజినెస్ కూడా బాగా హార్డ్ వర్క్ చేస్తే ఆశించినంత లాభాలు రావు, కొంచెం తక్కువగానే లాభాలు వస్తాయి. కొత్త జాబ్ కోసం ట్రై చేస్తే రావటం కష్టం, కానీ ఉన్న జాబ్లో మాత్రం బ్రహ్మాండంగా ఉంటుంది. కుజుడు 12వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. వ్యయకుజ దోషం కాబట్టి శత్రువులు ఉంటారు, కనుదిష్టి, ఎదుటి వాళ్ళ ఏడుపు ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. ఖర్చులు కంట్రోల్లో పెట్టుకోవాలి. రహస్య శత్రువుల విషయంలో ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండాలి. కనుదిష్టి సోకకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. శుక్రుడు 9, 10 స్థానాల్లో ఉన్నాడు.
మొదటి 4 రోజులు 9వ సంచారం ఎక్సలెంట్గా ఉన్నాడు. తర్వాత 3 రోజులు 10వ సంచారం డల్ అయిపోయాడు. అంటే మొదటి 4 రోజుల్లో టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో లాభాలు వస్తాయి. చివరి 3 రోజుల్లో పెద్ద లాభాలు ఉండవు. మొదటి 4 రోజుల్లో కళారంగంలో బ్రహ్మాండమైన సక్సెస్, చివరి 3 రోజుల్లో కళారంగం డల్ అయిపోతారు. మొదటి 4 రోజుల్లో లేడీస్ సపోర్ట్ ఎక్సలెంట్గా ఉంటుంది. చివరి 3 రోజుల్లో లేడీస్ సపోర్ట్ అంతగా ఉండదు. ఆకస్మిక ధనప్రాప్తి యోగం కూడా మొదటి 4 రోజుల్లో ఉంటుంది. మొదటి 4 రోజుల్లో శుక్రుడు బాగున్నాడు కాబట్టి పెద్ద ఇబ్బంది లేదు. అలాగే రవి బాగున్నాడు. బుధుడు, కుజుడు ఈ 2 గ్రహాలు బాలేవు. బుధుడి బలం పెరగాలంటే ఓం గ్లౌం గణపతయే నమః అనే గణపతి మంత్రాన్ని రోజు 21 సార్లు చదవాలి. గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ వినాలి. ఓం గ్లౌం గణపతయే నమః ఇది చదువుకోండి, బ్రహ్మాండమైన ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. గణపతి ఆలయ దర్శనం చేస్తే చాలా మంచిది. గణపతి ఆలయంలో గరిక ఎర్ర పుష్పాలతో అర్చన చేయించుకుంటే కూడా చాలా మంచిది. కుజుడి బలం పెరగాలి. వ్యయంలో కుజుడు ఉన్నాడు. ఈ దోషం పోవటానికి సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని రోజు చదవటం కానీ వినటం కానీ చేయండి. ఓం స్కందాయ నమః అనే సుబ్రహ్మణ్య మంత్రాన్ని 21 సార్లు చదవండి. దానివల్ల అద్భుతమైన శుభ ఫలితాలు ఉంటాయి. నానబెట్టిన కందులు బెల్లం ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. వ్యయకుజ దోషం తొలగిపోతుంది. ఈ స్కందనామం చదువుకుంటే వ్యయకుజ దోషం తొలగిపోయి దిష్టి మొత్తం పోతుంది, వృధా ఖర్చులు తగ్గిపోతాయి, రహస్య శత్రువుల నుంచి బయటపడవచ్చు. కాబట్టి బుధుడికి కుజుడికి ఈ పరిహారాలు చేసుకుంటే తులారాశి వాళ్ళకి ఈ వారం మొత్తం యోగదాయకంగా ఉంటుంది. వ్యతిరేక ఫలితాలు అధిగమించవచ్చు, పూర్తిగా అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలాలు పరిశీలిస్తే రవి 10వ ఇంట్లో అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. గవర్నమెంట్ జాబ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ప్రమోషన్ బ్రహ్మాండంగా వచ్చే సూచనలు ఉన్నాయి. ప్రమోషన్తో కూడిన మంచి ట్రాన్స్ఫర్ వచ్చే అవకాశం ఉంది. కావాల్సిన చోటికి ట్రాన్స్ఫర్ విత్ ఎక్సలెంట్ ప్రమోషను విత్ ఎక్సలెంట్ ప్యాకేజ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆఫీసులో టాప్ కేడర్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రాజకీయాల్లో కూడా వేరే లెవెల్కి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆరోగ్యం బాగుంటుంది. కెరీర్ పరంగా ఒక మెట్టు ఎదగటానికి ఈ వారం వృశ్చిక రాశి వాళ్ళకి బలం చాలా అద్భుతంగా ఉంది. బుధుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే విద్యార్థులకి లాస్ట్ మినిట్లో ఏదైనా అదృష్టం తప్పిపోయే అవకాశాలు ఉన్నాయి. అంటే రావాల్సినటువంటి ర్యాంక్ కన్నా కొంచెం తక్కువ ర్యాంక్ రావటం. అలాగే బిజినెస్ కూడా ఎంత బాగా చేసినా రావాల్సినంత లాభం రాకుండా కొంచెం తక్కువ లాభం రావటం. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే క్వాలిఫికేషన్కి తగిన జాబ్ కంటే తక్కువ క్వాలిఫికేషన్ ఉన్న జాబ్ రావటం, ఇలాంటివి జరిగే అవకాశాలు వృశ్చిక రాశి వాళ్ళకు ఉంటాయి. ఉన్న జాబ్లో మాత్రం సూపర్ స్టార్ లెవెల్లో ఉంటుంది, మంచి క్యాడర్ వస్తుంది. కుజుడు 11వ ఇంట్లో ఉన్నాడు. ఇది మంచిదే. భూలాభం, గృహలాభం కలుగుతాయి. భూములు, గృహాలు, స్థలాలు, పొలాలు తక్కువ రేటుకి కొనుక్కునే యోగం ఉంది, లేదా ఎక్కువ రేటుకి అమ్ముకునే యోగం ఉంది. రియల్ ఎస్టేట్లో మంచి లాభాలు వచ్చే యోగం ఉంది. అప్పులు క్లియర్ చేయగలుగుతారు. బ్రదర్స్ సపోర్టుతో మంచి పొజిషన్కి వెళతారు. బ్యాంక్ లోన్లు శాంక్షన్ అవుతాయి. ఈ ప్రయోజనాలన్నీ కూడా 11వ ఇంట్లో కుజుడి వల్ల పొందగలుగుతారు. అలాగే శుక్రుడు 8, 9 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 8వ సంచారం, తర్వాత 3 రోజులు 9వ సంచారం. మొదటి 4 రోజుల్లో లేడీస్ సపోర్ట్ వల్ల బ్రహ్మాండమైన లాభం చేకూరుతుంది. ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉంటుంది. తర్వాత 3 రోజుల్లో కూడా ఆకస్మిక ధనప్రాప్తి యోగం ఉండే అవకాశం ఉంది. శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. సంగీత నాట్య రంగాల్లో తిరుగుండదు, పేరు ప్రతిష్టలు వస్తాయి. సినిమా టీవీ రంగాల్లో మీడియా ఫీల్డ్లో బ్రహ్మాండంగా ఉంటుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ ఎక్సలెంట్గా ఉంటుంది. విలాసాలు, విందు వినోదాల్లో పాల్గొనగలుగుతారు. జీవితాన్ని ఈ వారం మొత్తం ఆనందమయంగా గడపగలుగుతారు. ఎందుకంటే శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు. భోగాలు ఉంటాయి, రాజవైభవం ఉంటుంది. వృశ్చిక రాశి వాళ్ళకి శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, కుజుడు ఎక్సలెంట్గా ఉన్నాడు, రవి ఎక్సలెంట్గా ఉన్నాడు. అంటే వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం వారఫలం చాలా బ్రహ్మాండంగా ఉంది. వృశ్చిక రాశి వాళ్ళు జాక్పాట్ కొట్టేశారు ఈ వారం అని చెప్పుకోవచ్చు. ఒక్క బుధుడి బలమే తక్కువగా ఉంది. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి గణపతి మంత్రం చదువుకోవాలి. గాం, గీం, గూం, గైం, గౌం, గహ ఈ మంత్రాన్ని రోజు 21 సార్లు చదువుకోండి. గణేష మాతృకాన్యాస మంత్రం. గాం, గీం, గూం, గైం, గౌం, గహ ఈ మంత్రం చదువుకుంటూ సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ చేస్తే మీకు తిరుగుండదు. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టండి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. వీలైతే గణపతి టెంపుల్లో గణపతికి గరిక ఎర్ర పుష్పాలతో ఒకసారి అర్చన చేయించుకోండి. వృశ్చిక రాశి వాళ్ళకి ఈ వారం అంతా బ్రహ్మాండమైన అనుకూలమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వాళ్ళకి ఈ వారం రవి 9వ స్థానంలో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. అంటే ఆఫీసులో అదృష్టం చిక్కినట్టే చిక్కి జారిపోతుంది. ప్రమోషన్ వచ్చినట్టే వచ్చి మిస్ అయిపోతుంది. మీ ప్రమోషన్ ఆపేస్తారు.
మీ కొలీగ్స్ మీ బాస్ మీకు సపోర్ట్గా ఉన్నట్టే ఉండి సపోర్ట్ విత్డ్రా చేసుకుంటారు. పాలిటిక్స్లో మంచి పదవి వచ్చినట్టే వచ్చి జారిపోతుంది. ఫాదర్ సైడ్ ప్రాపర్టీస్ వచ్చినట్టే వచ్చి త్రుటిలో తప్పిపోతూ ఉంటాయి. అంటే అదృష్టం అందుకోవటం అనేది త్రుటిలో మిస్ అవ్వటానికి రవి భాగ్యంలో కారణం అవుతాడు. రవి బలం లేదు. బుధుడు 8వ ఇంట్లో ఉన్నాడు. విద్యార్థులు బాగా హార్డ్ వర్క్ చేసినా అంత గొప్ప ర్యాంక్ రాదు, తక్కువ ర్యాంక్ వస్తుంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే ఇంటర్వ్యూ బాగా పర్ఫామ్ చేసినా క్వాలిఫికేషన్ తగిన జాబ్ కాకుండా తక్కువ క్వాలిఫికేషన్ జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. బిజినెస్ ఎంత బాగా చేసినా సరే ఎక్స్పెక్ట్ చేసిన లాభాలు కనిపించవు. బుధుడి బలం లేదు, అష్టమ బుధ దోషం ఉంది. కుజుడు 10th హౌస్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఫుడ్డు, హోటల్ కమ్ రెస్టారెంట్, రైసు, ఎండుమిర్చి, కాపర్ మెటీరియల్ ఈ బిజినెస్లన్నింటిలో పెద్ద లాభాలు కనిపించవు. పోలీస్ సెక్టార్లో ఉన్న వాళ్ళకి కూడా కొన్ని టెన్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అడ్వెంచరస్ ఫీల్డ్స్, సాహసోపేతమైన ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకు కూడా టెన్షన్స్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. అలాగే శుక్రుడు 7, 8 స్థానాల్లో ఉన్నాడు. మొదటి 4 రోజులు 7వ సంచారం యోగించట్ల, వివాహ దాంపత్య సమస్యలు ఉంటాయి. కానీ తర్వాత 3 రోజుల్లో 8వ సంచారం బ్రహ్మాండంగా ఉంది. అంటే రవి బలం లేకపోయినా, బుధుడి బలం లేకపోయినా, కుజుడి బలం లేకపోయినా ధనుసు రాశి వాళ్ళకి వారాంతంలో శుక్రుడి బలం వస్తుంది. గురు శుక్ర శనివారాల్లో శుక్రుడు 8వ ఇంట్లో ఆకస్మిక ధనప్రాప్తి యోగాన్ని ఇస్తాడు. లేడీస్ సపోర్ట్ ఇస్తాడు. దానివల్ల మంచి పికప్ అనేది వస్తుంది. టెక్స్టైల్, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాలు చేసుకునే వాళ్ళకి చివరి 3 రోజుల్లో లాభాలు వస్తాయి. కళారంగంలో సక్సెస్ ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో సక్సెస్ ఉంటుంది. సంగీత నాట్య రంగాల్లో పేరు వస్తుంది. లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ కూడా వారాంతంలో బాగా వస్తుంది. ధనుసు రాశి వాళ్ళకి బుధవారం వరకు లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ ఉండదు. గురు శుక్ర శనివారాల్లో బ్రహ్మాండంగా లైఫ్ పార్ట్నర్ సపోర్ట్ వస్తుంది. కాబట్టి శుక్రుడు వారాంతంలో యోగిస్తున్నాడు. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలు యోగించట్లేదు. రవి బలం పెరగటానికి ప్రతిరోజు కూడా సూర్యాష్టకం చదువుకోండి, లేదా ఆదిత్య హృదయం చాంటింగ్ వినండి. సూర్యుడికి సంబంధించినటువంటి ఓం నమో భగవతే శ్రీ సూర్యాయ నమః అనే మంత్రం 21 సార్లు చదువుకోండి. నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టండి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. రవి బలం పెరుగుతుంది. అష్టమ బుధ దోషం పోవాలంటే గణపతి మంత్రం గం క్షిప్రప్రసాదనాయ నమః ఈ మంత్రం కానీ, వక్రతుండాయ హుం అనే మంత్రం కానీ రోజు 21 సార్లు చదువుకోండి. సంకటనాశక గణేష స్తోత్రం చాంటింగ్ వినండి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టడం, కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూటగట్టి దానం ఇవ్వటం చేయండి. అప్పుడు అష్టమ బుధ దోషం తొలగిపోతుంది. 10th హౌస్లో కుజుడి దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి ఓం శరవణ భవాయ నమః అనే మంత్రం 21 సార్లు చదవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. రవి, బుధుడు, కుజుడు ఈ 3 గ్రహాలకు సంబంధించిన పరిహారాలు చేసుకుంటే వారాంతంలో శుక్రుడు యోగిస్తున్నాడు కాబట్టి ధనుసు రాశి వాళ్ళకి వ్యతిరేక ఫలితాలు తొలగిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి మకర రాశి. మకర రాశి వాళ్ళకి ఈ వారం రవి 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ రవి దోషం ఉంది. ఆరోగ్య సమస్యలు ఉంటాయి. హెల్త్ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి. కంటికి సంబంధించి కానీ, గుండెకి సంబంధించి కానీ ఏమైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. హెడేక్ వచ్చే అవకాశం ఉంటుంది. హెడేక్ రాకుండా జాగ్రత్తగా ఉండాలి. హెడేక్ వచ్చే సూచనలు ఉన్నాయి. ఎక్కువ వర్క్ లోడ్ తీసుకోకూడదు. ఆఫీసులో ఎంత హార్డ్ వర్క్ చేసినా రికగ్నైజేషన్ వేరే వాళ్ళకి వెళ్తుంది, మిమ్మల్ని గుర్తించరు. ఆఫీస్ పాలిటిక్స్ నడుస్తూ ఉంటాయి. బాస్తో, కొలీగ్స్తో జాగ్రత్తగా ఉండాలి. పాలిటిక్స్లో కూడా కొద్దిగా ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంది. తండ్రి వైపు బంధువులు కూడా మిమ్మల్ని వెన్నుపోటు పొడుస్తారు, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అష్టమ రవి దోషం వల్ల మెయిన్గా హెల్త్ విషయంలో మాత్రం చాలా కేర్ఫుల్గా ఉండాలి. బుధుడు 7వ స్థానంలో వ్యతిరేకంగా ఉన్నాడు. సప్తమంలో బుధుడు ఉన్నప్పుడు పెళ్లి సంబంధాలు ఫిక్స్ కావు, జారిపోతూ ఉంటాయి, నిశ్చయం కాకుండా తప్పిపోతూ ఉంటాయి. సప్తమంలో బుధుడు ఉన్నాడు కాబట్టి విద్యార్థులు కూడా బాగా హార్డ్ వర్క్ చేయాలి. బిజినెస్ కూడా బాగా చేసినా లాభాలు కొంచెం తక్కువగానే వస్తాయి. కుజుడు 9వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. అంటే ప్రాపర్టీ ఏదైనా కొనాలనుకుంటే లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయిపోతుంది. ప్రాపర్టీ అమ్మాలనుకున్నా లాస్ట్ మూమెంట్లో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్ డీల్ కూడా లాస్ట్ మూమెంట్లో మిస్ అయిపోయే సూచనలు ఉన్నాయి. బ్యాంక్ లోన్ కూడా లాస్ట్ మూమెంట్లో శాంక్షన్ చేయకుండా ఆపుతూ ఉంటారు. భాగ్యంలో కుజుడు ఉన్నప్పుడు అదృష్టం ఈ విషయాల్లో త్రుటిలో తప్పిపోతూ ఉంటుంది. శుక్రుడు కూడా 6, 7 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 6వ సంచారం చేస్తున్నాడు. మకర రాశి ఆడవాళ్ళ గైనిక్ ప్రాబ్లమ్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత 3 రోజులు 7వ సంచారం చేస్తున్నాడు. అంటే పెళ్లి సంబంధాలు నిశ్చయం కాకుండా లైఫ్ పార్ట్నర్తో గొడవలు అయ్యేలాగా చేస్తున్నాడు. శుక్రుడి బలం కూడా లేదు. అంటే మకర రాశికి రవి బలం లేదు, బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు, శుక్రుడి బలం లేదు. ఈ గ్రహాల బలం పెరగాలంటే రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు ఈ 4 గ్రహాలకు సంబంధించి దానాలు ఇవ్వాలి. రవికి గోధుమలు, బుధుడికి పెసలు, కుజుడికి కందులు, శుక్రుడికి అలసందలు దానం ఇచ్చుకోవాలి. కేజింబావు చొప్పున పంతులు గారికి ఇవ్వాలి.
వీటిని నానబెట్టి ఆవుకు పెట్టాలి. అప్పుడు ఈ 4 గ్రహాల బలము పెరుగుతుంది. అలాగే రవి బుధుల బలం పెరగాలంటే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయాలి. విష్ణు సహస్రనామ స్తోత్రం కానీ విష్ణు పంజర స్తోత్రం కానీ చాంటింగ్ వినాలి. ప్రధానంగా విష్ణు పంజర స్తోత్రం చాంటింగ్ వినండి, అద్భుత ఫలితాలు వస్తాయి. అలాగే విష్ణుమూర్తికి సంబంధించినటువంటి మంత్రం ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ, ఈ 2 మంత్రాలు రోజు 21 సార్లు చదువుకోండి. అలాగే విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేయండి. రాముడు, కృష్ణుడు, నరసింహస్వామి, వెంకటేశ్వర స్వామి, ఇలా విష్ణు సంబంధమైన ఆలయ దర్శనం చేసి సమ్మార్జన చేయండి. అంటే ఆలయం దగ్గర చీపురుతో చిమ్మటం, ముగ్గులు వేయటం, ఆలయాన్ని శుభ్రం చేయటం, ఆలయంలో భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఆలయంలో మొక్కలకు నీళ్లు పోయటం, ఇలా ఆలయంలో సేవ చేస్తే దాన్ని సమ్మార్జన అంటారు. విష్ణు ఆలయంలో సమ్మార్జన చేస్తే మకర రాశి వాళ్ళకి రవి బుధుల దోషం ఈ వారం తొలగిపోతుంది. అప్పుడు అనుకూల ఫలితాలు వస్తాయి. కుజుడి దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయండి. సుబ్రహ్మణ్య ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోండి. సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి శక్తివంతమైన మంత్రం ఓం గుహాయ నమః రోజు 21 సార్లు చదువుకోండి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం వినండి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టండి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. ఇవి ఏవి చేసుకున్నా కుజుడి బలం పెరుగుతుంది. అలాగే శుక్రుడి బలం పెరగాలంటే శ్రీమాత్రే నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదువుకోండి. రాజరాజేశ్వరి అష్టకం చాంటింగ్ వినండి. ఇలా మకర రాశి వాళ్ళు రవి, బుధుడు, కుజుడు, శుక్రుడు 4 గ్రహాలకి కూడా పరిహారాలు చేసుకుంటే వ్యతిరేక ఫలితాలు తగ్గిపోయి అనుకూల ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. తదుపరి కుంభరాశి. కుంభరాశి వాళ్ళకి ఈ వారం రవి 7వ ఇంట్లో వ్యతిరేకంగా ఉన్నాడు. ఆఫీసులో ఏ వర్క్ చేసినా కంబైన్డ్గా చేయకండి, ఇండిపెండెంట్గా చేసుకోండి. కంబైన్డ్గా మీరు వర్క్ చేస్తే క్రెడిట్ వేరే వాళ్ళకు వెళ్ళిపోతుంది. మీ వర్క్కి రికగ్నైజేషన్ ఉండదు. ఇండిపెండెంట్గా వర్క్ చేసుకోండి, అప్పుడు కొంతవరకు అనుకూల ఫలితాలు ఉంటాయి. ఏదైనా ఆఫీసులో కొలీగ్స్తో కానీ బాస్తో కానీ ఈ వారం టెన్షన్స్ ఉంటాయి, రవి బలం లేదు. అలాగే ఫాదర్ సైడ్ రిలేటివ్స్తో కూడా జాగ్రత్తగా మాట్లాడండి. బుధుడు 6వ స్థానంలో బాగున్నాడు. కుంభరాశి విద్యార్థులకు ఈ వారం ఎక్సలెంట్గా ఉంటుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మంచి ర్యాంకులు సాధించగలుగుతారు. విద్యార్థులకు కుంభరాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంది. కొత్త జాబ్ కోసం ఇంటర్వ్యూకి వెళితే సెలెక్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఉన్న జాబ్లో టెన్షన్స్ ఉన్నా కొత్త జాబ్లో మాత్రం సెలెక్ట్ అవుతారు. క్వాలిఫికేషన్కి తగిన జాబ్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. బిజినెస్ కూడా బాగుంటుంది. కుంభరాశి వాళ్ళు ఏ వ్యాపారం చేస్తున్నా వ్యాపారంలో మీరు ఎక్స్పెక్ట్ చేసినట్టుగా మంచి లాభాలు పొందగలుగుతారు, ఎందుకంటే బుధుడు బాగున్నాడు. అలాగే కుజుడు 8వ ఇంట్లో ఉన్నాడు. అష్టమ కుజ దోషం ఉంది. అష్టమ కుజ దోషం ఉన్నప్పుడు వెహికల్స్ మీద జాగ్రత్తగా వెళ్తూ ఉండాలి. ప్రమాదాలు జరగకుండా వెల్లుల్లిపై దగ్గర పెట్టుకొని ప్రయాణాలు చేయాలి. శుక్రుడు ఈ వారం మొత్తం 5, 6 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 5వ సంచారం చేస్తున్నాడు. 5వ ఇంట్లో శుక్రుడి సంచారం వల్ల ఆది, సోమ, మంగళ, బుధవారాల్లో కుంభరాశి పిల్లల్లో ఆడపిల్లల వల్ల మంచి పేరు వస్తుంది. ఆడపిల్లలకు బాగుంటుంది. ఆడపిల్లలు బాగా సక్సెస్ అవుతారు. సంతానంలో ఆడపిల్లలు బ్రహ్మాండంగా షైన్ అవుతారు. కానీ చివరి 3 రోజుల్లో గురు, శుక్ర, శనివారాల్లో మాత్రం శుక్రుడు 6వ ఇంట్లోకి వస్తున్నాడు. అప్పుడు కుంభరాశి ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లం వచ్చే అవకాశం ఉంటుంది. కొంచెం ఎక్స్పెండిచర్ పెరిగే అవకాశం ఉంటుంది. అది చివరి 3 రోజుల్లో జరిగే సూచనలు ఉన్నాయి. మొదటి 4 రోజులు శుక్రుడు బాగున్నాడు కాబట్టి పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అయితే బుధుడు కూడా బ్రహ్మాండంగా ఉన్నాడు. కుంభరాశి వాళ్ళకి రవి బలం లేదు, కుజుడి బలం లేదు. రవి బలం పెరగాలంటే ప్రతిరోజు కూడా సూర్యాష్టకాన్ని చదవటం కానీ వినటం కానీ చేయండి. అలాగే సూర్యుడికి సంబంధించినటువంటి ఓం సవిత్రే నమః మంత్రం 12 సార్లు చదువుకోండి. సూర్యుడి అనుగ్రహం కోసం 12 ఆదిత్య దీపాన్ని రోజు వెలిగించండి. స్నానం చేశాక రోజు తూర్పు దిక్కులో ఇంట్లో హాల్లో మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనె పోసి 12 ఒత్తులు విడిగా వేసి దీపం పెట్టండి. దీన్ని 12 ఆదిత్య దీపం అంటారు. ఈ దీపం పెడితే సప్తమ రవి దోషం తొలగిపోతుంది. రవి ఈ వారం అనుకూలిస్తాడు. నానబెట్టిన గోధుమలు ఆవుకు పెట్టాలి. కేజింబావు గోధుమలు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. దీని ద్వారా రవి బలం పెంచుకోవచ్చు. అలాగే కుజుడి బలం పెరగాలంటే అష్టమ కుజ దోషం తొలగిపోయి వాహన ప్రమాదాలు లాంటివి జరగకుండా ఉండాలంటే నరసింహస్వామి టెంపుల్లో గండదీపం వెలిగించాలి. గండదీపం అంటే నరసింహస్వామి టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకుని ఆలయంలో దక్షిణం వైపు ప్రమిదలో ఆముదం కానీ నువ్వుల నూనె కానీ పోసి 8 ఒత్తులేసి లేదా 9 ఒత్తులేసి దీపం పెట్టాలి. దాన్ని గండదీపం అంటారు. నరసింహస్వామి టెంపుల్లో దక్షిణం వైపు దర్శనం చేసుకున్నాక దీపం పెడితే అష్టమ కుజదోషం తొలగిపోతుంది. అప్పుడు వాహన ప్రమాదాలు ఉండవు, గండాలు ఉండవు, ఎలాంటి ఇబ్బందులు ఉండవు. కుజుడి బలం పెరుగుతుంది. నానబెట్టిన కందులు ఆవుకు పెట్టడం, కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వటం చేసుకుంటే కూడా కుజుడి బలం పెరుగుతుంది. కాబట్టి రవికి కుజుడికి పరిహారాలు చేసుకుంటే కుంభరాశి వాళ్ళకి ఈ వారం అంతా బాగుంటుంది. వారాంతంలో శుక్రుడి బలం తగ్గుతుంది. ఆడవాళ్ళకి గైనిక్ ప్రాబ్లమ్స్, ఖర్చులు వారాంతంలో వస్తాయి కాబట్టి వారాంతంలో అంటే గురు, శుక్ర, శనివారాల్లో మాత్రం ఒక్కసారి
అలసందలు దానం ఇచ్చుకోండి. కేజింబావు అలసందలు తెల్ల వస్త్రంలో కట్టి పంతులు గారికి దానం ఇవ్వండి. నానబెట్టిన అలసందలు ఆవుకు పెట్టండి. అంటే గురు శుక్ర శనివారాల్లో ఎప్పుడో ఒకప్పుడు చేయండి. అప్పుడు కుంభరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు. తదుపరి మీనరాశి. మీనరాశి వాళ్ళకి ఈ వారం సూర్యుడు 6వ స్థానంలో అద్భుతంగా ఉన్నాడు. సూర్యుడి బలం వచ్చింది. చాలా కాలంగా ఉన్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి. హెల్త్ ఎక్సలెంట్గా ఉంటుంది. ఆఫీస్ పాలిటిక్స్ మొత్తం పోతాయి. ఆఫీస్లో అనుకూలంగా ఉంటారు. కొలీగ్స్ అనుకూలంగా ఉంటారు. బాస్ అనుకూలంగా ఉంటాడు. ఆఫీసులో చక్రం తిప్పగలుగుతారు. ఆఫీసులో మీ హోదా పెరుగుతుంది. అలాగే పాలిటిక్స్లో చక్రం తిప్పుతారు. ఫాదర్ సైడ్ రిలేటివ్స్ వల్ల బెనిఫిట్స్ పొందుతారు. ఈ ప్రయోజనాలన్నీ 6వ ఇంట్లో రవి వల్ల మీనరాశి వాళ్ళు ఈ వారం పొందగలుగుతారు. బుధుడు మాత్రం 5వ ఇంట్లో వ్యతిరేక ఫలితాలు ఇస్తున్నాడు. బుధుడి బలం తక్కువ ఉంది కాబట్టి మీనరాశి విద్యార్థులు మాత్రం బాగా హార్డ్ వర్క్ చేయాలి. అప్పుడే ర్యాంకులు వస్తాయి. హార్డ్ వర్క్ చేయకపోతే ర్యాంకులు రావడం కష్టం. బిజినెస్ కొంచెం డల్ అవుతుంది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే లాభాలు కొంచెం తక్కువే వస్తాయి. కుజుడు 7వ ఇంట్లో ఉన్నాడు. ఇది మంచిది కాదు. మీనరాశి వాళ్ళకి సప్తమ కుజ దోషం ఉంది కాబట్టి పెళ్లి నిశ్చయం కావటం లేట్ అవుతుంది. పెళ్ళైన వాళ్ళకైతే భార్యాభర్తల మధ్య గొడవలు వస్తూ ఉంటాయి. శుక్రుడు వారం మొత్తం 4, 5 స్థానాల్లో సంచారం చేస్తున్నాడు. మొదటి 4 రోజులు 4వ సంచారం, తర్వాత 3 రోజులు 5వ సంచారం. మొదటి 4 రోజులు టెక్స్టైలు, లేడీస్ ఎంపోరియం, బొటిక్ లాంటి వ్యాపారాల్లో బ్రహ్మాండమైన లాభాలు ఉంటాయి. లేడీస్ సపోర్ట్ ఉంటుంది. సినిమా టీవీ రంగాల్లో సక్సెస్ ఉంటుంది. సంగీత నాట్య రంగాల్లో పేరు డబ్బు వస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో గొడవలు సప్తమ కుజదోషం వల్ల ఉన్నప్పటికీ మొదటి 4 రోజుల్లో శుక్రుడు ఎక్సలెంట్గా ఉన్నాడు కాబట్టి ఆ గొడవల తీవ్రత తక్కువగానే ఉంటుంది. తర్వాత 3 రోజుల్లో 5వ స్థానంలో శుక్రుడు ఉన్నాడు. అప్పుడు మీనరాశి వాళ్ళకి వాళ్ళ సంతానంలో ఆడపిల్లల వల్ల మంచి పేరు వస్తుంది. వాళ్ళ సంతానంలో ఆడపిల్లలు బాగా షైన్ అవుతారు. వాళ్ళు బాగా సక్సెస్ అవ్వగలుగుతారు. శుక్రుడు బ్రహ్మాండంగా ఉన్నాడు. అలాగే రవి బ్రహ్మాండంగా ఉన్నాడు. బుధుడి బలం లేదు, కుజుడి బలం లేదు. మీనరాశి వాళ్ళు బుధుడికి కుజుడికి ఈ వారం పరిహారాలు చేసుకోవాలి. కుజుడికి పరిహారాలు చేసుకుంటే పెళ్ళిళ్ళు తొందరగా నిశ్చయం అవుతాయి. భార్యాభర్తల మధ్య ఉన్నటువంటి ఆ చిన్న చిన్న గొడవలన్నీ కూడా తగ్గిపోతాయి. బుధుడి పరిహారాలు చేసుకుంటే విద్యారంగం, వ్యాపార రంగంలో కూడా అనుకూల ఫలితాలు ఉంటాయి. బుధుడి బలం పెరగటానికి గణపతి మంత్రం చదువుకోవాలి. ప్రతిరోజు కూడా గణపతికి సంబంధించినటువంటి ఓం గూం హేరంబాయ నమః అనే గణపతి మంత్రం 21 సార్లు చదువుకోవాలి. ఓం గూం హేరంబాయ నమః. గణేష పంచరత్న స్తోత్రం చాంటింగ్ వినాలి. నానబెట్టిన పెసలు ఆవుకు పెట్టాలి. కేజింబావు పెసలు ఆకుపచ్చ వస్త్రంలో మూట కట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. అప్పుడు బుధుడి బలం పెరుగుతుంది. అలాగే కుజుడి బలం పెరగాలంటే, సప్తమ కుజ దోషం పోవాలంటే సుబ్రహ్మణ్య ఆలయ దర్శనం చేయాలి. సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహుకాలంలో నిమ్మకాయ దీపాలు వెలిగించుకోవాలి. అలాగే సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఓం స్కందాయ నమః అనే మంత్రం రోజు 21 సార్లు చదవాలి. సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం చాంటింగ్ వినాలి లేదా చదవాలి. నానబెట్టిన కందులు బెల్లంతో కలిపి ఆవుకు పెట్టాలి. కేజింబావు కందులు ఎర్ర వస్త్రంలో మూటగట్టి పంతులు గారికి దానం ఇవ్వాలి. కుజుడికి బుధుడికి పరిహారాలు చేసుకుంటే మీనరాశి వాళ్ళకి ఈ వారం మొత్తం అద్భుతమైన శుభ ఫలితాలు అందిపుచ్చుకోవచ్చు. ఇవి ఈ వారం మేషాది ద్వాదశ రాశులకి వార ఫలితాలు. ప్రతి వారం మీ వార ఫలాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మాచిరాజు భక్తి ఛానల్ తప్పకుండా చూడండి. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ వీడియోస్ 10 మంది మిత్రులకు షేర్ చేయండి. మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ సింబల్ నొక్కటం మాత్రం మర్చిపోకండి. సర్వే జనాః సుఖినో భవంతు. స్వస్తి.